మారామ సక్కని సుక్కకు సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత వజ్ర మంచు అంత వెన్న పూస అక్క నువ్వేం టెన్షన్ పడకక్క బావగారు దాన్ని పంపించేశారు. మనం కలుగు చేసుకోకుండానే సమస్య తీరిపోయినట్టే కదక్క. అక్క ఏంటక్క అలా ఉన్నావు? దీని గురించి ఇంకొదిలేయక్క. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మేం చూసుకుంటాం. నువ్వేం ఫీల్ అవ్వద్దక్క. అవునక్క. అక్క 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 ఏమైందక్క? అక్క ఏదో ఒకటి మాట్లాడక్క. అక్క ఏమైందక్క? అక్క 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 ఏమైందక్క? అక్క మేము చెప్పేది వినక్క. వదినా వదినా ఏమైంది వదినా? ఆగొదినా వదినా ఆగొదినా ఆగొదినా మాట వదినా వదినా అసలు ఏమైంది? వదిన ఎందుకు అలా ఉంది? అది బావగారిని హక్ చేసుకోవడం అక్క చూసిందండి. మీకు అసలు బుద్ధుందా దాక్షాయిని? అసలు వదిన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అక్కను డైరెక్ట్ గా తీసుకొస్తే విషయం తేలిపోతుంది అనుకున్నాం గానీ ఇలా అవుతుంది అనుకోలేదు బాబు గారు. మీకు ఆవేశం తప్ప ఆలోచన ఉండదా? వదినా 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 ప్లీజ్ వదినా ఆగొదినా ఆగొదినా వదినా వదినా బాధపడకు. మేము చెప్పేది అర్థం చేసుకోవద్దునా. వదినా వదినా బాధపడకొద్దు. నువ్వు బాధపడకొద్దునా. నువ్వు అసలు మనసులోంచి ఇదంతా తీసే. నీకు మేమున్నాం. అన్నయ్యని మేము నిలదీసి గొడవ పడైనా సరే దాని పీడని శాశ్వతంగా తొలగిస్తాం. మా మాట నమ్మొదినా. వదినా ప్లీజ్ ప్లీజ్ వదినా. నువ్వు ఇలా ఉంటే మేము తట్టుకోలేము వదినా. మాకు నువ్వే ముఖ్యం వదినా. అన్నయ్య నిన్ను కాదని దాని వంక ఎలా చూస్తాడో మేము చూస్తాం. మాట్లాడు వదినా. వదినా ప్లీజ్ వదినా. వదినా రేపటి నుంచి అన్నయ్య మన ఇంటికి గడప కూడా దాటకుండా మేం చూసుకుంటాం. వదినా ప్లీజ్ వదినా మా మాట వినోదినా. అలా ఉండకుదినా. ప్లీజ్ వదినా మా మాట వినోదినా. ఏదో ఒకటి మాట్లాడు వదినా. అక్క అక్క ఆగక్క. వదినా మా మాట వినోదినా. వదినా ప్లీజ్ వదినా. వదినా అలా ఉండకండి వదినా. ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా. మాతో మాట్లాడు వదినా. అక్క ప్లీజ్ అక్క. అల్లుకున్న బంధాలు ఏవి, పెంచుకున్న పాశాలు ఏవి, రంగులన్నీ వెలవెలబోయే ఒక్కసారిగా. ముత్యమంటి మనసులు ఏవి, ముందు ఉన్న ముచ్చటలేవి, దండ నుండి దారం తెగిన తీరు ఆయనే. నిన్ను చూస్తుంటే ఆనాటి సీతమ్మే అన్నట్టుగా చిమ్మ చీకటిలో ఒంటరిగా ఈ ఇంటి
వదినా వదినా అక్క, ఏమైంది అక్క? వదినా లే వదినా 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 ప్లీజ్ వదినా లే వదినా 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 లే వదినా అక్క లే అక్క అక్క ఏమైంది? వదినా వదినా అలా పడిపోయి ఉంటుంది లేకు వదినా, లే ఏమైంది వదినా అక్క, లే అక్క. వదినా అక్క, లే అక్క అక్క అక్క, ఛే, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అక్క జీవితం నాశనం అవుతోంది. అక్కకి బావగారు ద్రోహం చేస్తున్నారు. ఎలాగైనా అన్యాయం జరగకుండా చూడండి అని చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీ పోరు పెట్టాం. మీరు పట్టించుకున్నారా? మా అన్నయ్య దేవుడు, నీతిమంతుడు, గొప్పవాడు అని మా మాటలు తేలిగ్గా కొట్టి పారేసి పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీ మూర్ఖత్వం వల్ల అక్కకి ఏ గతి పట్టిందో చూడండి. వదినా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎలాగైనా మీ అన్నయ్యని నిలదీసి మా అక్క జీవితం నిలబడేలా చూడండి. ఇంత జరిగాక కూడా మేవెందుకు చేతులు కట్టుకుని కూర్చుంటాం దక్షాని? ఇప్పటి వరకు ఆయన ఇలాంటి వాడని తెలియక గౌరవంతో మర్యాదతో చూసాం. ఇంత తప్పు చేశాడని తెలిసాక కూడా కాలర్ పట్టుకుని మరీ కడిగేస్తాం. ఛ, నాకైతే అన్నయ్యని అన్నయ్య అని పిలవాలంటేనే అసహ్యం వేస్తుంది. వదిలిద్దరూ చెప్పినప్పుడు మీరు ఆలోచించుంటే అమ్మలాంటి వదిన మనసు ఇలా గాయపడేది కాదు. అక్క, అక్క లేక అక్క, అక్క లేక అన్నయ్య అక్క, అక్క లేక పెద్దయినా ఏంటి బాబు? నువ్వు తప్పుకో, నేను చేస్తాను. గొప్పింటి బిడ్డవు, నీకెందుకు బాబు శ్రమ? గొప్పతనం సంపాదించే డబ్బులోను అనుభవించే ఆస్తిలోను ఉండదు పెద్దాయన. చేసే పనిలో ఉంటుంది, ఎదుటి వాళ్ళకి సహాయపడటంలో ఉంటుంది. నాకు ఈ పని అలవాటే. ఇటు ఏంటన్నయ్య ఈ మధ్య అలవాటు లేని కొత్త కొత్త పనులన్నీ చేస్తున్నావు? ఇదేం నా కొత్త అలవాటు కాదురా, బాగా తెలిసిన పనే. అందుకే పద్ధతిగా చేస్తున్నాను. మేం చెప్పేది కూడా నువ్వు చేస్తున్న పని గురించి కాదు. తోడుండాల్సిన ప్రేమలు దూరం చేసుకుని కొత్తగా పాడు ప్రేమలు పుట్టుకొస్తున్నాయని అంటున్నావు. ఏంట్రా వంకరగా మాట్లాడుతున్నావు? నా బాధ అదే అన్నయ్య. నిలదీయడానికి వచ్చి ఇలా బంకర్గా మాట్లాడతారు ఎందుకు? డైరెక్ట్గా అడిగేయండి. ఎవరన్నయ్య అమ్మాయి? ఏంటలా షాక్ అయి చూస్తున్నారు? ఆ విషయం మాకే కాదు, తెలియాల్సిన వాళ్ళకు కూడా తెలిసింది. నీ గణకరాన్ని వదిలి చూసేసింది అన్నయ్య. పెద్ద మనిషి ముసుగులో ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడానికి సిగ్గనిపించలేదా అన్నయ్య? ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? తప్పు నువ్వు చేసి వాడి మీద కోప్పడతావేంటి? ఎవరా అమ్మాయి? ఎందుకింత నీచమైన పని చేశావు? మాకిప్పుడే సమాధానం చెప్పాలి. రేయ్, మీకేంట్రా నేను సమాధానం చెప్పేది? సందర్భం వచ్చినప్పుడు నా భార్యతో నేను చెప్పుకుంటాను. సందర్భం వచ్చినప్పుడు సంజాయిషి ఇచ్చుకోవడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. వదిన జీవితంతో ఆడుకున్నావు. నీ మీద ప్రాణం పెట్టుకున్న తన గుండెల మీద తన్నావు. నువ్వు చేసిన ద్రోహానికి ఇప్పుడే వదినకి క్షమాపణ చెప్పి తీరాలి రామరాజు. రేయ్, పేరు పెట్టి పిలిచే స్థాయికి ఎదిగిపోయావరా? మర్యాదగా పిలవాల్సిన నిన్ను పేరు పెట్టి పిలిస్తేనే నీకింత కోపం వచ్చింది. మరి మమ్మల్ని అమ్మలా చూసుకున్న వదిన్ని అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించింది అన్నయ్య? రేయ్ నాని, నోరు అదుపులో పెట్టుకో. పెద్ద చిన్న గౌరవం లేదా? పెద్దతనంగా ఉండాల్సిన మీరే అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీకు దేంతోనో సంబంధం ఉందని మన ఫ్యామిలీకి తెలిసింది. రేపు ఊరందరికీ తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఊరు పెద్దగా గౌరవిస్తున్నందుకు నిన్ను, నీ తమ్ముళ్ళుగా ఉన్నందుకు మమ్మల్ని మొహం మీద ఉమ్మేస్తారు. చూడు శ్రవణ్, మీరేమనుకుంటున్నారో ఊరు జనం ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.
మీరే నాకు హితబోధలు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు మర్యాద అనే పునాదుల మీద గౌరవం అని ఇటుకలు పేర్చి పరువు అని ఇల్లు కట్టుకున్నావు నువ్వే చెప్పావు కదా అన్నయ్య. నువ్వు ఉంచుకున్న దానికోసం అదంతా కూల్చేస్తావా? నీ తీరేం బాలేదన్నయ్య. చెప్పుకోలేని సంబంధం పెట్టుకున్న ఆడదాని కోసం కట్టుకున్న భార్యని బాధ పెట్టావు. ప్రాణంగా పెంచుకున్న తమ్ముల మీద చేయి చేసుకున్నావు. ఈ ఉసురు ఊరికే పోదన్నయ్య. చేసిన దానికి అంతకంత అనుభవిస్తావు. ఏ ఆడదని ఇంట్లో అడుగు పెడితే నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని అనుకున్నావో అదే జరుగుతుంది. నీకు పెళ్లి జరగటం తథ్యం, మీ అన్నదమ్ములు విడిపోవటం కూడా తథ్యం. రై అదండ్రా పోదాం. రేయ్ రేయ్ బావగారికి మరొక అమ్మాయి నువ్వెందుకక్క బాధపడతావు? నీలాంటి గొప్ప భార్యని మోసం చేసినందుకు బావగారే సిగ్గుపడాలి. నీ కాపురం బాగుండాలనే మంచి అభిప్రాయంతోనే నిన్ను దానింటి దాకా తీసుకెళ్ళాం. ఇప్పుడు నువ్వే చెప్పు. నువ్వేం చెప్పినా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అవునక్క, తప్పు చేసిన బావగారిని చక్కా పట్టుకుని నాకెందుకింత ద్రోహం చేశావని అడగాల్సిన నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా అక్క? ఇందాక నీ సిచ్యువేషన్ చూసి నాకు చాలా భయం వేసిందక్క. అక్క మాత్రం ఏం చేస్తుంది సరస్వతి? ప్రపంచాన్ని ఎదిరించగలిగే ధైర్యం ఉన్న ఆడదైనా భర్తని ప్రశ్నించాల్సి వచ్చేసరికి కొంచెం జంకుతుంది. ఎందుకు తప్పు చేశావని అడగడానికి కొంచెం వెనకడుగు వేస్తుంది. అందుకే మగాళ్ళు రెచ్చిపోయి ఇలాంటి దుర్మార్గాలన్నీ చేస్తూ ఉంటారు. ఆ పెద్ద మనిషి కూడా అంతే. అక్క మంచితనాన్ని, తన మీదున్న ప్రేమని అడ్డు పెట్టుకొని మరో ఆడదాంతో సంబంధం పెట్టుకున్నారు. ఆ నిజం తెలిసిన అక్క తన ప్రాణం పెట్టుకున్న భర్త ఇలా చేశాడంటే ఎలా తట్టుకోగలదు? మేమిద్దరమే కాదక్క, నీ మరుదులు కూడా నీకు అండగా ఉన్నారు. నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకుని మా పెళ్లి చేసినందుకు బావగారు జరగరాని ఘోరం జరిగినట్టు ఫీల్ అయ్యారు. అంతకన్నా దారుణమైన తప్పు చేసిన బావగారిని ఏమనాలక్క? ఎలా బుద్ధి చెప్పాలో నువ్వే చెప్పక్క. అక్క, ఏం మాట్లాడకుండా వెళ్తున్నావేంటక్క? ఇప్పుడు మనం స్ట్రాంగ్ గా ఒక డెసిషన్ తీసుకోవాలక్క. మళ్ళీ దాని వెంక బావగారు కన్నెత్తి కూడా చూడకుండా చేయాలక్క. అక్కేంటలా వెళ్ళిపోతుంది? అక్కేంటి తలుపాల మూసేసింది? ఏమన్నా చేసుకుంటుందేమో.
అక్క డోర్ తీయక్క అక్క 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 డోర్ తీయక్క అక్క 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 ఏమైంది నీకు? డోర్ తీయక్క. ఏం చేసుకోక అక్క డోర్ తీయక్క అక్క తలుపు తీయక్క ప్లీజ్ అక్క. ముందు తలుపు తీసిలే. అక్క డోర్ తీయక్క తలుపు తీయక్క తలుపు తీయక్క. కూర్చొని మాట్లాడుకుందా సెల్లే. నువ్వేం చేసుకో సెల్లే. తలుపు తీసిలే. అక్క నేను చెప్పేది నేను ఒక్కసారి బయటికి రా. తలుపు తీయక్క. ఏం చేసుకోక అక్క అక్క డోర్ తీయక్క అక్క ప్లీజ్ అక్క అక్క సరస్వతి అమ్మ సరస్వతి నువ్వు కొంచెం పక్కన. అక్క అక్క అమ్మగారు ఏమైంది అమ్మగారు? అక్క గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది. నాకు భయం వేస్తుంది. మారుతి ఏదో ఒకటి చెయ్యి. ఒక్క నిమిషం అమ్మగారు. అక్క ఎక్కడికి వెళ్తున్నావక్క? ఇప్పటిదాకా ఇది నా ఇల్లు అనుకున్నాను. నా భర్తే నా సర్వస్వం అనుకున్నాను. ఆయనే నా ప్రపంచం అనుకున్నాను. కానీ నా భర్త మాత్రం తన మనసులో నాకు స్థానం లేదనుకున్నారు. ఆయన ప్రపంచం వేరే అని నిర్ణయించుకున్నారు. నా భర్త దగ్గరే నాకు స్థానం లేనప్పుడు ఈ ఇంట్లో కూడా నాకు చోటు లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. అక్క నువ్వు సూపర్. టిట్ ఫర్ టాట్ అంటే ఇదే. కరెక్ట్ గానే నిర్ణయం తీసుకున్నావు. ఇలా చేస్తేనే నీ విలువేంటో బావగారికి తెలుస్తుంది. మీరేంటి అమ్మగారు అమ్మగారికి ఏదో ఒకటి చెప్పి పాపాలు చిందిపోయే ఇదే సరైన పననే ఇంకా రెచ్చగొడతారంటే? మీ మగాళ్ళు చేసే పనులకు ఇంతకన్నా ఎలా బుద్ధి చెప్పగలం చెప్పు. నువ్వు పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకున్నావక్క. సరస్వతి నువ్వేమంటావు? అక్క చేసిందే కరెక్ట్ అంటాను. లేదంటే బావగారిని చూసి తమ్ముళ్ళు కూడా అదే దారి పడతారు. అక్క నేను ఇంట్లోకి వెళ్ళిపోతానంటే ఆపినావు. నువ్వు ఇప్పుడు పోవడం మంచిగుందా అక్క? నేను నెలనియా. నాని నీ చెంప మీద కొట్టాడని నువ్వు వెళ్ళిపోతానన్నా. కానీ నేను నమ్ముకున్న నా భర్త నా గుండెల మీద తన్నాడు. నా మనసు మీద దెబ్బ కొట్టాడు. ఆయన వద్దనుకున్నప్పుడు ఇంకా నేను ఈ ఇంట్లో ఉండటంలో అర్థం లేదు. నన్ను వెళ్ళనివ్వు చిట్టి. తప్పుకో. అమ్మగారు మీకు దండం పెడతానమ్మా, వెళ్ళొద్దమ్మా. అక్క ఆగొదినా. నీకు దండం పెడతాం. దయచేసి ఆ కాలు వెనక్కి తీసుకో వదినా. అవును వదినా, ప్లీజ్ వదినా. సో